వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఎన్క్లైవ్. దిస్ ఇస్ సతీష్. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపైన, కాంగ్రెస్ ఏడాది పాలనపైన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 10 టీవీ చేపట్టిన బిగ్ మారథాన్ కాన్క్లేవ్ రేవంత్ @365కి స్వాగతం. ఈ కాన్క్లేవ్లో భాగంగా ఇప్పటివరకు మనం చూసాం, చాలామంది అనలిస్టులు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు, కొద్దిసేపటి కిందటే మహిళా విభాగాలకు సంబంధించి వివిధ పార్టీలకు అధ్యక్షురాలుగా రిప్రజెంట్ చేస్తున్న నేతలు అన్ని సమస్యలపైన, అన్ని ఇష్యూస్ పైన కులశంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ కాన్క్లేవ్లో భాగంగా డిబేట్లో జాయిన్ అవుతున్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, విశ్లేషకులు, మాజీ ఐపీఎస్ అధికారి, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. లక్ష్మీనారాయణ గారు, రేవంత్ రెడ్డి పాలన ఏడాది ముగిసింది, కాంగ్రెస్ పాలన ఒక రకంగా కాంగ్రెస్ పాలన ఏడాది ముగిసింది. ఈ ఏడాది పాలన చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? ముందుగా మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా ఏదైనా విశ్లేషణ చేసేటప్పుడు 3 అంశాల నుంచి మనం విశ్లేషణ చేపట్టాలి. మొదటిది వచ్చేసి రాజకీయం, రెండవది వచ్చేసి సోషల్, ఆ తర్వాత ఎకనామిక్. ఈ 3 రంగాల నుంచి మనం విశ్లేషణ చేయడం చాలా అవసరం. అంటే రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక రంగాల నుంచి వీటిని విశ్లేషించుకుంటూ వెళితే, మొదట రాజకీయ విధానంలో మనం గనక విశ్లేషిస్తే 2023 ఎలక్షన్లు ఒకసారి తీసుకుంటే, యాక్చువల్ గా మనకు ఈ ఎన్నికలు ఏవైతే జరిగాయో ఆ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చాలా మటుకు కొన్ని హంగ్ అసెంబ్లీ గాను, కొన్ని అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు వస్తుందని వాళ్ళందరూ కూడా ప్రతిపాదించారు. సో ఫైనల్ గా 64 సీట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత మీరు 39 సీట్లలో బీఆర్ఎస్, 8 బీజేపీ, ఆ తర్వాత 7 మజ్లిస్, ఆ తర్వాత 1 కమ్యూనిస్ట్ పార్టీ. సో వీటన్నింటినీ కలిపి ఈ విధమైన ముందు జరిగింది. యాక్చువల్ గా ఏంటంటే, ఇది రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ గా ఈ 1 సంవత్సరంలో చాలా నిలదొక్కున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చూసుకుంటే, మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది ఎక్కువ రోజులు నిలబడదు, ఇది త్వరలోనే వీళ్ళు ఇంటర్నల్ ఫైట్స్ జరిగి వీళ్ళందరూ కూడా విడిపోతారు అన్న ధోరణి ఒకటి వ్యక్తం చేయడం జరిగింది. కానీ 1 సంవత్సరం మీరు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కన్సాలిడేషన్ దిశగా వెళ్ళింది. ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు. అయినా కూడా ఈ 1 సంవత్సర కాలంలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళినట్టు మనం చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడిగా ఆయన పొజిషన్ కూడా స్థిరం చేసుకున్నారని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా 1 సంవత్సర పాలన మనం అనలైజ్ చేస్తే, అందులో రాజకీయంగా ఈ పార్టీ నిలదొక్కుంది. ఆ తర్వాత వచ్చేసి బీఆర్ఎస్ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇందులో వచ్చి జాయిన్ అయ్యారు. అవును, 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు వచ్చి ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ సందర్భంగా సింగిల్ జడ్జి వచ్చేసి స్పీకర్ 4 వారాల్లో ఈ విషయాన్ని తేల్చాలని చెప్తే, తర్వాత డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో వారు స్పీకర్ తగినంత సమయం తీసుకొని దీన్ని పరిష్కరించాలని చెప్పడం జరిగింది. కాబట్టి పొలిటికల్ యాంగిల్ నుంచి చూసి కూడా గవర్నమెంట్ స్టేబుల్ గానే ఉంది. ఆ తర్వాత ఈ విషయం వల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఆ విధంగా ఒక నాయకుడిగా ఆయన నిలదొక్కున్నారు. ఎందుకంటే 2017వ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి ఆయన ఎందుకంటే కేసీఆర్ గారికి ధీటుగా మాటల్లో గాని, ఆ విధంగా ప్రజల్లో మమేకం అవడంలో గాని తనకంటూ ఒక ఉనికిని ఆయన ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ విజయాన్ని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. ఆ తర్వాత ఒక లీడర్ గా రేవంత్ రెడ్డి గారు కూడా తన స్థానాన్ని ఇంకా పదిలపరుచుకున్నారని రాజకీయంగా ఈ విశ్లేషణ మనం చేయొచ్చు. తర్వాత మనం సామాజిక, అంటే సోషల్ అనాలిసిస్ చూస్తే, అందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏ ప్రభుత్వమైనా విద్యకి ఏం చేసింది, వైద్యానికి ఏం చేసింది, తర్వాత వెల్ఫేర్ కి, సంక్షేమానికి ఏం చేసిందని మనం అనలైజ్ చేయాలి. సో మొట్టమొదటిసారిగా విద్య గురించి వద్దాం. సో విద్యను గురించి మనం తీసుకుంటే, డిఎస్సి ద్వారా సుమారుగా 11,000 టీచర్ల భర్తీ చేశారు రికార్డ్ టైంలో. ఇదొకటి మనం ఈ 1 సంవత్సరంలో గుర్తించాల్సిన విషయం. సుమారుగా ఐ థింక్ 11,062 టీచర్లను భర్తీ చేశారు. తర్వాత విద్యారంగంలో చాలా రోజుల నుంచి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ గురించి చాలా కాలం నుంచి పెండింగ్ ఉండింది ఇష్యూ. కానీ ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఈ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నది సజావుగా జరిగిపోయింది 1 సంవత్సర కాలంలో మీరు గమనిస్తే.
తర్వాత వెల్ఫేర్ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర. అందులో మీరు సుమారుగా 7,65,000 మంది విద్యార్థులు అందులో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ డైట్ ఛార్జెస్ అని, కాస్మెటిక్ ఛార్జెస్ అని, వీటి గురించి కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ ఉండింది, ఇది పెంచాలి. యాక్చువల్గా మీరు 3వ తరగతి నుంచి 7వ తరగతి తీసుకుంటే వాళ్ళ డైట్ ఛార్జెస్ సుమారుగా 40% పెంచారు. 950 రూపాయలు ఉన్నది 1330. అదేవిధంగా 8 నుంచి 10 తరగతి చదువుతున్న పిల్లలకు 1100 నుంచి 1540. ఇంటర్ పీజీ చదువుతున్న విద్యార్థులకు 1500 నుంచి 2100 దాకా చేయడం జరిగింది. అంటే సుమారుగా 40% పెంపు అన్నది మనం చూసాం. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ తీసుకున్నా కూడా అవి 55 రూపాయల నుంచి 175 రూపాయలు, 75 రూపాయల నుంచి 275 ఇది అమ్మాయిలకైతే చేశారు. అబ్బాయిలకైతే 62 రూపాయల నుంచి 150, 200 రూపాయల వరకు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా విద్యా రంగంలో ఈ 3 విషయాలు. తర్వాత 2022 నుంచి డిఏ పెండింగ్ ఉండింది అందరికి, టీచర్స్ కి, వాళ్ళకి 5 ఇన్స్టాల్మెంట్స్ డిఏ పెండింగ్ ఉండింది. అందులో ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు ఈ కాలంలో. హలో, అకనూరు మురళి గారిని దానికి అధ్యక్షులుగా నియమించి, అంటే విద్యా విధానంలో ఏ విధమైన మార్పులు రావాలి అన్న దాని గురించి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం అన్నది కూడా ఒక ముఖ్యమైన డెవలప్మెంట్. ఆ తర్వాత అందరం చాలా మంది డిస్కస్ చేసుకున్న విషయం తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి. అంటే పిపిపి మోడల్లో ఈ తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. మొదటి సంవత్సరంలో సుమారుగా ఒక 2000 మందికి ఇందులో తర్ఫీదు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి సుమారుగా 20,000 మందికి ఇందులో ట్రైనింగ్ ఇవ్వాలి అన్నది 17 కోర్సుల్లో. ఇది చాలా ముఖ్యమైన డెవలప్మెంట్ మీకు విద్యా ఉపాధి రంగాల్లో. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులు విద్యను పొందుతూ వాళ్లకు తగినన్ని నైపుణ్యాలు లేకపోవడం వల్ల వాళ్లకు ఎంప్లాయబిలిటీ లేకపోతుంది. సో దాన్ని గుర్తించి ఈ పిపిపి మోడల్లో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయం. ఆ తర్వాత ముఖ్యంగా ఇందులో డిగ్రీ కోర్సులు 3 నుంచి 4 సంవత్సరాలు డిగ్రీ కోర్సులు, 1 సంవత్సరం డిప్లొమా కోర్సులు, 3-4 నెలల సర్టిఫికేట్ కోర్సులు ఏర్పాటు చేయాలి 17 కోర్సుల్లో. ముఖ్యంగా ఫార్మా రంగంలో, కన్స్ట్రక్షన్ లో, తర్వాత బ్యాంకింగ్, ఈ కామర్స్, రిటైల్ రంగము, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, ఏవైతే స్కిల్స్ ప్రస్తుతం ఉన్న ప్రపంచానికి కావాలో ఆ స్కిల్స్ అందిస్తూ ఈ విధంగా ఒక ఏర్పాటు చేయడం. తర్వాత ఆనంద్ మహేంద్ర గారిని దానికి ప్రముఖులుగా నియమించడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ డిస్కషన్ కు దారి తీసింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే 6 భరోసాలు, 6 గ్యారంటీస్ అని వచ్చారు. సూపర్ సిక్స్ అటు సైడ్ అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ 6 గ్యారంటీలు అన్నట్టుగా వచ్చారు. అందులో వారు ఏం చెప్పారంటే ప్రతి మండలంలోనూ ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఇప్పుడు ఇందులో ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నది ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న నిర్ణయం. ఇందులో ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇవన్నీ కూడా కలిపి ఒకే ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఎందుకంటే పిల్లలు రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల వారిలో ఆ విధమైన భేదభావాలు ఇవన్నీ కాకుండా అందరం కలిసి ఉండే ధోరణిలో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకున్నారు. అవి ఐ థింక్ 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా మొదలవుతాయి. సుమారుగా 25 ఎకరాల క్యాంపస్ లో దీన్ని ఏర్పాటు చేస్తారన్నది మనం చదివిన విషయం. దానికి మేము సూచించింది ఏంటంటే గవర్నమెంట్ కి దీనిలో ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా ఇందులో మీరు వసతి కల్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలి. పిల్లలు ఎప్పుడు కూడా ఆ చిరుతనంలోనే ఈ విధంగా వాళ్ళలో భేదభావాలు లేకుండా అందరూ ఒక చోట చదవడం అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధమైన ఒక చిన్న సవరణ చేయమని కూడా మేము సూచించడం జరిగింది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ గా మీరు విద్యను చూసుకుంటే ఇవన్నీ పాజిటివ్ గా జరిగిన డెవలప్మెంట్స్. అదే విద్యారంగంలో జరిగిన వేరే డెవలప్మెంట్స్ చూద్దాం. సుమారుగా ఈ సంవత్సర కాలంలో 6,213 స్కూల్స్ ను మూసివేయడం జరిగింది, గవర్నమెంట్ స్కూల్స్. యాక్చువల్ గా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇంకా 200 ఎక్స్ట్రా ఎక్కువగా స్కూల్స్ మూసివేయడం. తర్వాత ఏంటంటే బడ్జెట్ లో 15% బడ్జెట్ మేము విద్యకు కేటాయిస్తామన్నారు, కానీ ప్రస్తుత బడ్జెట్ ను మీరు అనలైజ్ చేస్తే 7.5% మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ అన్నది కూడా చాలా 2022 నుంచి పెండింగ్ ఉంది. సో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్న కూడా మీరు చూస్తే కొన్ని కాలేజీలు మూసివేయడం కూడా జరిగింది.
వాళ్ళ ప్రొటెస్ట్లు కూడా చేయడం జరిగింది. తర్వాత అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని మొదలు పెట్టడం జరిగింది. అంటే ఇది యాక్చువల్ గా తమిళనాడు నుంచి ఆ మోడల్ చూసి అక్కడ ఇది ఫాలో అప్ చేయడం జరిగింది. కానీ ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి కూడా సమాప్తి పలకడం జరిగింది. తర్వాత మీరు ఆ 6 గ్యారంటీలు చూస్తే అందులో విద్యా భరోసా కార్డు అని మేము ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. అది ఇంకా రాలేదు. ఎందుకంటే రాబోయే కాలంలో మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తామని ఐ థింక్ నిన్న మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎక్కడ మాట్లాడుతుంటే నేను విన్నాను. ఏవైతే చేశామో మిగతావి వచ్చే 2 సంవత్సరాల్లో ఇది అమలు చేస్తాం. కాబట్టి విద్యాశాఖలో మీరు చూసుకుంటే విద్యా భరోసా కార్డు ఏదైతే చెప్పారో అది. కాబట్టి ప్రస్తుతం విద్యారంగంలో ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా నిన్న కొంతమందితో మాట్లాడాను. వాళ్ళ ముఖ్యమైనది ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో టీచర్స్ కి అవి చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి, కాబట్టి వాటిని ఇవ్వాలి. తర్వాత జూలై 23 నాటికి కొత్త పిఆర్సి వేయాలి, పే రివిజన్ కమిషన్, కాబట్టి అది కూడా వేయలేదు, కాబట్టి అది వేయాలి. తర్వాత సర్వీస్ రూల్స్, ముఖ్యంగా జిల్లా పరిషత్తు ప్రైవేట్ టీచర్స్ కి సర్వీస్ రూల్స్ అన్నవి 3 దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నాయి, కాబట్టి వాటిని కూడా చేయాలని. తర్వాత బిఎడ్ కాలేజెస్ లో స్టాఫ్ కొరత చాలా ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన విషయం బిఎడ్ కాలేజెస్ లో. ఆ తర్వాత అనేక డిఈఓ ఎంఈఓ పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి అన్నది వారి ఎక్స్పెక్టేషన్స్. సో విద్యారంగంలో చూసుకుంటే ఈ విధంగా పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి, టీచర్లు మరియు వాళ్ళ స్టాఫ్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నది మనం చూడాల్సిన అంశం. తర్వాత ముఖ్యంగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ కూడా రీసెంట్ గా నియామకం చేయడం జరిగింది. దాదాపు అన్ని యూనివర్సిటీలో కూడా నియామకాలు జరిగాయి. అది కూడా మనం పాజిటివ్ గా మాట్లాడుకోవచ్చు. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎకానమీ, అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ఉద్యోగాల కల్పన, అలాగే పథకాల అమలు, ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఈ ఏడాది పాలనపై మీరు 2 మార్కులు వేస్తారనేది కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం ప్రోగ్రెస్ రిపోర్ట్లో. కాంగ్రెస్ ఏడాది పాలనపై 10 టీవీ నిర్వహిస్తున్న కాన్క్లేవ్కు తిరిగి స్వాగతం. జేడి లక్ష్మీనారాయణ గారితో విశ్లేషణ కొనసాగుతుంది. జేడి లక్ష్మీనారాయణ గారు చాలా అంశాలు మాట్లాడారు, విద్యారంగం, అలాగే వెల్ఫేర్, రాజకీయంగా ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని. ప్రధానంగా ఎకానమీకి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులన్నీ మొత్తం లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వివిధ కార్పొరేషన్ ద్వారా చాలా అప్పులు చేశారు, ఆర్థిక భారాన్ని మిగిల్చి వెళ్ళిపోయారని పదే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు విపక్షాలు మాట్లాడుతుంది ఏంటంటే, మేము అప్పులు చేశామని ఎత్తి చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 1,00,000 కోట్లు అప్పు చేశారని ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. అంటే ఆర్థిక క్రమశిక్షణ, సంపద సృష్టి, ఈ 2 విషయంలో రేవంత్ రెడ్డి సర్కారుపై కానీ కాంగ్రెస్ పార్టీ పాలనపై కానీ మీ కామెంట్ ఏంటి? యాక్చువల్ గా మనం చూసుకుంటే క్రమక్రమంగా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఉచితాల మీద ఎక్కువగా జోరిస్తాయి. ఉచితాల మీద ఎక్కువగా జోరు ఇవ్వడం, మీరు యాక్చువల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీస్ అని ఇచ్చారు. అందులో ముఖ్యంగా తీసుకుంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని, తర్వాత గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకు ఇస్తామని, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పారు. వీటిలో చూసుకుంటే గ్యాస్ సిలిండర్స్, తర్వాత ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నది వారు ఇవ్వడం జరిగింది. సుమారుగా 3,700 కోట్ల దాకా ఖర్చు చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి వాళ్ళు చెప్పింది రైతు భరోసా. రైతు భరోసా కూడా 15,000 రూపాయలు ఎకరానికి తర్వాత రైతులకి, తర్వాత కౌలు రైతులకి ఇస్తామని, తర్వాత 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు కూలీలకి, ఆ తర్వాత బోనస్ గా 500 రూపాయలు ప్యాడీ, ఏదైతే మనం ధాన్యం పండిస్తున్నాం, వరి పండిస్తున్నామో దానికి ఇస్తామని చెప్పారు. ఐ థింక్ ఈ బోనస్ అన్నది మొదలు పెట్టారు. యాక్చువల్ గా బోనస్ అన్నది మొదలైంది. ఆ తర్వాత గృహజ్యోతి అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తామని, తర్వాత 4వది వచ్చేసి ఇందిరమ్మ, ఆల్రెడీ అమలు అవుతుంది. తర్వాత ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వారికి 250 చదరపు గజాల ప్లాట్ ను అలాట్ చేస్తామని, తర్వాత ఎవరైతే ఇళ్లు లేవో వాళ్ళకి ఇంటి సైటు, తర్వాత 5 లక్షల రూపాయలు ఇస్తామన్నది అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత యువతరం కోసం వాళ్ళు చెప్పింది ఏంటంటే విద్యా భరోసా కార్డు, ఇంతకుముందు నేను మాట్లాడాను దాని గురించి, 5 లక్షల రూపాయలు విద్యార్థికి. తర్వాత అఫ్ కోర్స్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ మండల్లో అన్నారు, ఆ తర్వాత వచ్చేసి అది ప్రతి నియోజకవర్గంలో చేశారు.
తర్వాత చేయూత కింద 4,000 రూపాయల మంత్లీ పెన్షన్ సీనియర్ సిటిజన్స్ కు, తర్వాత ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు చేస్తామన్నది వాళ్ళు ప్రధానంగా మాట్లాడిన 6 భరోసా. ఇందులో మీరు యాక్చువల్ గా తీసుకుంటే అప్పుల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ 1 సంవత్సరంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము 52,118 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాం, కానీ దానికన్నా ఎక్కువగా 64,516 కోట్ల రూపాయలు అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మేము చెల్లించాం అని వాళ్ళు చెబుతున్నారు. అంటే తీసుకున్న దానికన్నా మేము చెల్లించింది ఎక్కువ అని, సుమారుగా 12,000 కోట్ల దాకా అడిషనల్ గా మేము చెల్లించామని చెబుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఇందులో మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇచ్చే పథకం ఇంకా మొదలవ్వలేదు. అవును, మీరు యాక్చువల్ గా మహారాష్ట్రలో చూసుకుంటే లాడ్లీ బెహన్ అని ఒక కార్యక్రమం ఉంది. దానికి సుమారుగా అక్కడ 1,500 రూపాయలు ప్రతి నెల. అవును, దాన్ని ఇప్పుడు 2,100 రూపాయలు చేస్తామని ఇప్పుడు మహాయుతి ప్రభుత్వం ప్రకటించి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. అవును, అది కూడా బాగా ఎఫెక్ట్ చూపించింది అధికారం రావడానికి. అదే చాలా ప్రపంచింది, మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. సో ఇప్పుడు ఆ 1,500 రూపాయలు ఇవ్వడానికే వారికి సుమారుగా 46,000 కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. ఇప్పుడు అదే 2,100 ఇచ్చేసరికి ఎంత అవుతుందో ఆలోచించండి. కాబట్టి ఇక్కడ కూడా ఈ 2,500 ఇచ్చే పథకం, తర్వాత రైతు భరోసా కూడా ఇంకా అమలు అవ్వలేదు. రైతు భరోసా కూడా త్వరలో అమలు చేస్తాం, సంక్రాంతి తర్వాత అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ స్కీమ్స్ అన్ని వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆలోచించాల్సిన అవసరం. ఆ తర్వాత వచ్చేసి రైతులకి 21,000 కోట్ల రూపాయలు ఇప్పుడే ఆ రుణభారం తగ్గించడానికి రుణమాఫీ కింద సుమారుగా 25 లక్షల రైతులకి ఇచ్చామని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 4.5 లక్షల హౌసెస్ కూడా, అంటే ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు కన్స్ట్రక్షన్ కూడా పైప్ లైన్ లో ఉందని, తర్వాత 500 రూపాయల బోనస్ అన్నది ప్రకటించామన్నది కూడా వారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఏంటంటే, రాబోయే కాలంలో ఈ మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఇంకా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడబోతుంది. దానికోసం మనం ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం, ఆ తర్వాత ఈ ప్రయోగం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాక్చువల్ గా మీరు ఈ సంవత్సర కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడితే, రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ప్రథమంగా ముఖ్యమంత్రి గారు దావోస్ మీటింగ్ కి వెళ్ళారు. దావోస్ వెళ్ళి ఆయన సుమారుగా ఒక 40,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ అక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్పారు. ఆ తర్వాత 2వ ఫేజ్ లో అమెరికాకు, తర్వాత సౌత్ కొరియాకు వెళ్ళి అక్కడ నుంచి కూడా సుమారుగా 31,500 కోట్ల రూపాయలు అక్కడ దీన్ని తీసుకురావడం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇండస్ట్రియల్లో గత ప్రభుత్వ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటినే కంటిన్యూ చేద్దామన్నది కూడా వీరు తీసుకున్న నిర్ణయం. అందుకనే నేను ఎప్పుడూ చెబుతుంటాను ఏంటంటే, తెలంగాణ అన్నది ఆటో పైలట్ మోడ్ లో ఉంది, ఎస్పెషలీ హైదరాబాద్. అంటే సాధారణంగా విమానాన్ని మనం నడిపించడానికి టేక్ ఆఫ్ సమయంలో పైలట్ యొక్క ప్రసక్తి అందులో ఉంటుంది, తర్వాత ల్యాండ్ చేసేటప్పుడు కూడా ఉంటుంది, తర్వాత టేక్ ఆఫ్ అయిన తర్వాత కొద్ది కాలం తర్వాత పైలట్ ఆటో పైలట్ లోకి తీసుకొస్తాడు. అంటే విమానం అదే నడుస్తుంటుంది. హైదరాబాదు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి వల్ల ఏమైందంటే, ఆల్మోస్ట్ తెలంగాణ మోర్ సో హైదరాబాద్ ఒక ఆటో పైలట్ మోడ్ లో వచ్చింది. కాబట్టి గత ప్రభుత్వాలు ఉన్న స్కీములో కొద్దిగా మార్పులు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ అమలు అన్నది ప్రభుత్వాల మీద చాలా భారం మోపబోతోంది. సో దానికోసం ప్రభుత్వాలు చేయాల్సినది ఏంటంటే, వీలైనంత మందికి ఉద్యోగాలు సృష్టించడం చాలా అవసరం. ఆ తర్వాత పెట్టుబడులు తీసుకురావడం అవసరం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీరు చూసుకుంటే గత సంవత్సరంలో ఎంఎస్ఎంఈలు అండ్ మహిళా ఎంటర్ప్రీనర్స్ ను ఎక్కువగా డెవలప్ చేయాలని వాళ్ళొక వ్యూహాన్ని రచించారు. అందులో ముఖ్యంగా టీజీఐ పాస్ అన్న ఒక సిస్టమ్ పెట్టారు. అంటే అన్ని క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరైనా పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి వస్తే లేకుండా ఎలాంటి ఎండ్ టు ఎండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నది ఏర్పాటు చేశారు. తర్వాత మహిళలకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా ఏర్పాటు చేయాలన్నది ఒక నిర్ణయం. సో అది ప్రధానంగా చూసుకోవాల్సిన విషయం. తర్వాత ఇప్పటికే సుమారుగా 1900 యూనిట్లలో 12,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఆ తర్వాత సుమారుగా 49,000
ఉద్యోగాలు కూడా రావడం. యాక్చువల్ గా ఈ ప్రభుత్వం సుమారుగా 55,000 ఉద్యోగాలు మేము తీసుకొచ్చామని కూడా ప్రకటించారు. నేను అక్కడికే వస్తున్నాను జేడి లక్ష్మీనారాయణ గారు. మీరు అన్నట్టుగా ఇప్పటికీ ప్రభుత్వం 50,000కు పైగా మేము ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్తోంది. అయితే అందులో 30,000 పోస్టుల భర్తీ అనేది దానికి సంబంధించిన పరీక్షలు మిగతా తర్వాత కార్యక్రమాలు మొత్తం మా హయాంలోనే జరిగాయి. కాంగ్రెస్ హయాంలో వచ్చినవి 20,000 ఉద్యోగాలు మాత్రమే అని ప్రతిపక్షాలు లెక్కలు తీస్తున్నాయి. ఓవరాల్గా లార్జర్ సెన్స్లో చూసుకునేటప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్లు కానీ ఉద్యోగాల కల్పన విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు తీరు పట్ల మీరేమంటారు? అంటే ముఖ్యంగా ఇందులో చూసుకోవాల్సింది ముఖ్యంగా డిఎస్సి అన్నది 11,000 పోస్టులు ఆల్మోస్ట్ రికార్డ్ టైంలో చేశారు. అవును. ఆ తర్వాత మీరు చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత ఈ పోస్టులు కూడా మొన్న పెట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే మీరు వైద్య రంగంలోకి వస్తే సుమారుగా 7,700 పోస్టులు ఐ థింక్ భర్తీ చేశారు హెల్త్ కేర్ పొజిషన్స్ లో కూడా. అందులో నర్సులే సుమారుగా 7,000 మందికి నర్సు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. సో ఇది ప్లస్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే నేను అంటున్నానో సుమారుగా ఈ 1900 యూనిట్లు వచ్చి అందులో సుమారుగా 49,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జనరేషన్ అయింది కూడా చెబుతున్నారు. సో ఇవన్నీ తీసుకుంటే ఎందుకంటే ముఖ్యంగా యువతరం పెద్ద సంఖ్యలో ఉన్నారు, వీరికి ఉపాధి కల్పించడం చాలా అవసరం. అవును. సో అది కల్పించకుంటే ఏమవుతుందంటే మనం ఏదైతే మన దేశంలో యువతరం పెద్ద సంఖ్యలో ఉంది అది మనకు పెద్ద భరోసాగా ఉంటున్నది వేరే దిశగా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే, ఎందుకంటే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కు మంచి వాతావరణం, దానితో పాటు ఇప్పుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఏర్పాటు చేశారో దాని ద్వారా కూడా, ఎందుకంటే నైపుణ్యాలు చాలా ముఖ్యం. ఎందుకంటే మన స్కూల్ నుంచి కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థులకి ఈవెన్ ఇంజనీర్స్ తీసుకున్నా మీరు ఏమన్నారు కేవలం 15% మందే ఎంప్లాయబిలిటీ ఉందంట. కాబట్టి వాళ్ళకి ఎంప్లాయబిలిటీ తీసుకురావడానికి ఏదైతే వీడు 17 రంగాల్లో వాళ్ళు గుర్తించారో అవి త్వరగా చేస్తూ ఎక్కువ మందికి స్కిల్స్ ఇవ్వగలిగితే మటుకు ఉద్యోగాలు, ఎందుకంటే ఉద్యోగాలు అంటే చాలా మంది ఏం ఆలోచిస్తారంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే అని ఆలోచిస్తారు. అది కేవలం 3% మాత్రమే. మొత్తం ఉద్యోగాలు మీరు తీసుకుంటే తెలంగాణలో గానీ ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 3% మాత్రమే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ప్రైవేట్ రంగంలో చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఆ విధంగా ఏదైతే దావోస్ లోను తర్వాత యుఎస్ తర్వాత సౌత్ కొరియాలోను ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటిని యాక్చువల్ గా గ్రౌండింగ్ చేయడం చాలా అవసరం. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు, వేరే హైదరాబాద్ విషయానికి వద్దాం. అంటే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మెట్రో రైలుకి సంబంధించిన అలైన్మెంట్ మార్పు, అలాగే కొన్ని నిర్ణయాలు. అయితే గత ఏడాదిలో బాగా కీలకంగా ఎక్కువగా వార్తల్లో ఉన్న అంశాలు 2. ఒకటి హైడ్రా, 2 మూసీ సుందరీకరణ. ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు కరెక్ట్గానే ఉందా? అటు హైడ్రా ఏర్పాటును చాలామంది స్వాగతించారు, ఎందుకంటే ఆక్రమణల తొలగింపు, రేపొద్దున్న వరద ముప్పు ఉండకుండా నగరం సురక్షితంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఎట్ ది సేమ్ టైం మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన కూడా అందరూ కోరుకుంటారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం కొంత దుందుడుకు వైఖరి అవలంబిస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. మేము సరైన రీతిలోనే వెళ్తున్నాం, ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రభుత్వం చెప్తోంది. ఈ 2 విషయాల్లో ప్రభుత్వం కరెక్ట్ వేలోనే పోతుందా? దీనిపై మీరు గమనించింది ఏంటి? ఎందుకంటే ముఖ్యంగా అర్బనైజేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. మొత్తం దేశంలోనే చూస్తే ప్రజలు గ్రామీణ ప్రాంతాలు వదిలేసి పట్టణ ప్రాంతాలకు వస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు రావడం వల్ల ఏమవుతుందంటే పట్టణంలో ఉన్న సివిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా ప్రెషర్ పడుతుంది. మీకు డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, రోడ్లు కావచ్చు, వీటన్నిటి వల్ల దానివల్ల ఏంటంటే అధిక ప్రాంతం అతిక్రమణకు గురి అవుతుంది, అంటే ఎన్క్రోచ్మెంట్ గురి అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ తీసుకుంటే అనేక చెరువులు అతిక్రమణకు గురి అయ్యాయని చెప్పేసి మొన్న రిపోర్ట్స్ కూడా మనం చూసాం. సో ఆ విధంగా చెరువుల పరిరక్షణ, ఆ తర్వాత వచ్చేసి మీరు అన్నట్టు వర్షాకాలంలో ఈ వరదలు రాకుండా ఉండడానికి ఏవైతే నాలాలు వీటి మీద స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్న అతిక్రమణను తీసివేయడం చాలా అవసరం అని గుర్తించి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రధానంగా వీరు చెప్పడం ఏంటంటే పర్యావరణ సమతుల్యత, తర్వాత వచ్చేసి చెరువుల పరిరక్షణ, ఈ విధమైన బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అందువల్ల వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఏ చెరువులు అతిక్రమణకు గురి అయ్యాయి,
తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్లోను మరియు తర్వాత వచ్చేసి ఆ బఫర్ జోన్ లోను ఎక్కడ అతిక్రమణలు జరిగాయి అన్నది వాళ్ళ సర్వే జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా చూస్తే ఏమవుతుందంటే ఈ సిటీ ఇంకా కూడా ఎక్స్పాండ్ కాబోతోంది, ఇంకా కూడా విస్తరించబోతోంది. ఆ తర్వాత వచ్చేసి వరదలు ఇవన్నీ కూడా ఒక అరగంట వర్షం పడితే కూడా సిటీలో పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతుంది, మీరు చూస్తుంటారు. కాబట్టి ఈ నీళ్లన్నిటికీ డ్రైనేజ్ వ్యవస్థను కల్పించాలంటే అతిక్రమణను తొలగించడం అన్నది అవసరం. ఎప్పుడైనా కూడా అతిక్రమణలు తొలగించడం అన్నది ఎప్పుడు కూడా సాధారణంగా చాలా చోట్ల చూస్తే చిన్న చిన్న రాజకీయ నాయకులు ఈ అతిక్రమణల విషయంలో వాళ్లకు సపోర్ట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్లకు మద్దతు కూడగట్టుకోవడానికి ఇదొక బలమైన సాధనం. అందుకనే మేము ముంబైలో పనిచేస్తున్నప్పుడు కూడా శనివారం ఆదివారం వాళ్ళు ఈ విధంగా అతిక్రమణలు మొదలు పెట్టేస్తారు అనమాట. అందుకనే వాళ్ళని సాటర్డే సండే బిల్డర్స్ అంటారు, ఎస్ఎస్ బిల్డర్స్. అంటే శనివారం ఆదివారం వచ్చేసి గుడిసెలు వేయడము లేకుంటే ఏదో ఒకటి చేయడం చేస్తారు. ఆ తర్వాత దాన్ని పొలిటికల్ రంగు పులిమి ఆ తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ అతిక్రమణలు అన్నవి అలాగే పర్మనెంట్ గా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా బాంబేలో ముంబైలో మీరు ఎయిర్పోర్ట్ లో దిగుతుంటే చూడండి, చుట్టుపక్కలంతా కూడా మీకు స్లమ్సే కనపడతాయి. సో ఈ విధమైన పరిస్థితి వల్ల ఏంటంటే అక్కడ కూడా స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ అని ఒకటి చేశారు. అంటే ఈ స్లమ్స్ అన్నిటిని కూడా క్రమక్రమంగా తొలగించి వాటి ప్లేస్ లో హై రైజ్ బిల్డింగ్స్ కట్టాలన్నది ఒక ప్రతిపాదన. ఆ విధంగా మీరు చూసుకుంటే హైడ్రా ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ఎంక్రోచ్మెంట్లను తర్వాత ముఖ్యంగా చెరువులను ఆదుకోవాలని. ఇందులో ముఖ్యంగా ప్రశ్న ఎక్కడ వస్తుందంటే ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నవి టోటల్ గా ఏ విధమైన పర్మిషన్లు తీసుకోకుండా చేసిన ఎన్క్రోచ్మెంట్లు ఒకటి. తరువాత ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ గానీ బఫర్ జోన్ లో గానీ ఈ జిహెచ్ఎంసి వారు మిగతా మున్సిపాలిటీస్ వారు ఇచ్చిన పర్మిషన్స్, ఆ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత చాలా మంది కట్టడం జరిగింది, బిల్డర్స్ గానీ కన్స్ట్రక్షన్ కంపెనీస్. అంటే జయలక్ష్మి మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. యాక్చువల్ గా బాధితులు ఎక్కువ మంది లేవనెత్తున్న అంశాలు ఇవే. అంటే ఆల్రెడీ అక్కడున్న టౌన్ ప్లానింగ్ అధికారులు లేదంటే హెచ్ఎండిఏనో లేదంటే జిహెచ్ఎంసీనో ఇవన్నీ అనుమతులు ఇచ్చిన తర్వాత మేము ఒక ఇల్లు కట్టుకుంటే ఇది ఎంక్రోచ్మెంట్ కొట్టేస్తే అని నేను అందుకు అడుగుతున్నా. అంటే ప్రభుత్వం సరైన రీతిలోనే వెళ్తుందా లేదంటే ఇంకొంచెం గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందా ఈ విషయంలో? అంటే ఏంటంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నది చాలా ముఖ్యమైన విషయం. రోటీ కపడా ఆర్ మకాన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జీవిత కాలంలో వారికి ఒక ఇల్లు ఉండాలన్నది కోరిక ప్రతి ఒక్కరికి. దానికోసం ఏం చేస్తారంటే వారి జీవిత కాలంలో చేసిన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పెట్టి బ్యాంకు రుణాలు తీసుకొని వాళ్ళు ఈ విధంగా ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది ఎఫ్టిఎల్ లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది కాబట్టి దీన్ని తొలగిస్తామన్నప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఎంక్రోచ్మెంట్ చేసిన విషయాలు వేరు. తర్వాత ఈ విధంగా పర్మిషన్లు తీసుకొని కట్టినవి ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎన్ని రోజులు కడుతున్న ఈఎంఐలు ఏమవుతాయి, మీరు ఇంతవరకు కట్టిన ప్రాపర్టీ ట్యాక్స్ ఏమవుతుంది, వాటర్ ట్యాక్సెస్ కట్టాం, ఇవన్నీ కట్టాం, మరి ఇప్పుడు మీరు ఇది అతిక్రమణ అని చెప్పి వెళ్ళిపోతే ఏం చేయాలన్నది ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ గొంతుకలు ఎక్కువగా వినిపిస్తున్నాయి మనకు హైదరాబాద్ లో మీరు చూసుకుంటే. కాబట్టి దీని గురించి ప్రభుత్వం ఏం ఆలోచించాలన్నది కూడా ఒకటి చేయాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ వారి వారి సలహాలు ఇమ్మని కూడా అడిగారు. ఇందులో ముఖ్యంగా ఏం చేయాలంటే ఒక కాంపెన్సేషన్ ఫండ్ అన్నది కూడా ఏర్పాటు చేయగలగాలి. అంటే ఈ విధంగా కోల్పోతున్న వాళ్లకు ఏ విధంగా మనం ఆదుకోవాలి అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. లేకుంటే ఏమవుతుందంటే మీరు రాజకీయంగా ఆలోచిస్తే చాలా వ్యతిరేకత కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ప్రతిపక్షాలు కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కూడా ఈ విషయాలను ప్రధానంగా లేవనెత్తుతారు. సో ఈ అంశంలో ఒక సంయమనంతో అందరి యొక్క అభిప్రాయాలు కనుక్కొని అంటే జీవిత కాలం రుణాలు తీసుకుని లేకుంటే వాళ్ళ ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం కల్పించాలి అన్నది ఒక అంశం. రెండవది వచ్చేసి మీరు అన్నది మూసి. ఎందుకంటే ప్రపంచంలో మీరు చూసుకుంటే అనేక రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మీద చాలా సిటీల్లో డెవలప్మెంట్ జరిగింది. మీరు చూసుకుంటే ముఖ్యంగా ప్యారిస్ తీసుకున్నా, తర్వాత సౌత్ కొరియా తీసుకున్నా, చాలా పట్టణాల్లో ఈ రివర్ ఫ్రంట్ ను డెవలప్ చేసి దాని ద్వారా అభివృద్ధి చేసి చాలా ఎకానమీ రివైవ్ చేశారు. సో ఆ ఉద్దేశంతో ఈ మూసీ రిజనరేషన్ అన్నది ఒకటి, తర్వాత మూసీలో జరుగుతున్న కాలుష్యం కూడా ఒకటి మీరు చూడొచ్చు. ఐ థింక్ మొన్న నల్గొండ పరిసరాల్లో వారు వెళ్ళినట్టున్నారు ముఖ్యమంత్రి గారు, పర్యటించారు. అక్కడ టోటల్ గా అంతకు ముందు ఏవైతే పంటలు పండుతున్నాయో అవి పండడం లేదు. తర్వాత నీళ్లు మొత్తం నల్లగా మారిపోవడం జరిగింది. తర్వాత ఎక్కడ చూసినా కూడా కొన్ని ప్రాంతాలు మీరు గట్కేసరు ఆ ప్రాంతానికి వెళితే అక్కడ నీళ్లలో నురుగులు కనిపిస్తాయి మీకు అంతా కూడా, ఫ్రాత్.
సో దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా జరిగి మూసీ అన్న నది ఏ విధంగా మారిపోయిందన్నది మనం గత అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ మూసీని అభివృద్ధి చేయడం, తర్వాత ఈ మూసీని అభివృద్ధి చేసి దాని ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో దీన్ని అభివృద్ధి మోడల్ గా చేయడం అన్నది ఈ ప్రభుత్వం పెట్టుకున్న ఒక సంకేతం. అక్కడ కూడా మళ్ళా మీకు వస్తే మళ్ళా ఈ ఎంక్రోచ్మెంట్ సమస్యలే వచ్చాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే మూసీ పరిసరాల్లో ఎవరైతే ఇల్లీగల్ గా కట్టుకున్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఒక చాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏ విధంగా హైడ్రా సంబంధించి మనం మాట్లాడుకున్నామో అదే విధంగా మూసీ డెవలప్మెంట్ లో కూడా ఏమవుతుందంటే ఈ పర్మిషన్స్ తీసుకుని వచ్చిన కట్టడాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం కాబోతుందన్నది ఒక జనసామాన్యంలో ఒక ఆందోళన ఉంది. కాబట్టి దీన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను అనుకుంటాను. రైట్. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆ బ్రేక్ తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అలాగే లా అండ్ ఆర్డర్, ఈ రెండు అంశాలను కూడా ప్రతిపక్షాలు ఎక్కువగా లేవనెత్తుతున్నాయి. మరి దీనిపైన జేడి లక్ష్మణ్ గారు స్పందన ఏంటో. కాంగ్రెస్ ఏడాది పాలనపై టెంటివి నిర్వహిస్తున్న స్పెషల్ కాన్క్లేవ్ రేవంత్ @365లో భాగంగా జేడి లక్ష్మణ్ గారితో విశ్లేషణ కొనసాగుతోంది. జేడి లక్ష్మణ్ గారు బ్రేక్ ముందు చాలా అంశాలు మాట్లాడడం, చాలా ప్రయారిటీ అంశాలు మనం మాట్లాడడం. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే పెట్టుబడులు రావాలన్నా, రియాలిటీ రంగం డెవలప్ అవ్వాలన్నా, ఫైనల్గా ఒక రాష్ట్రంకి సంబంధించి ఆర్థిక అభివృద్ధిలో హైదరాబాద్ పాత్ర ఎనలేనిది, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డివిజన్ తర్వాత కూడా. అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది, రియాలిటీ రంగం కుదేలైపోయింది, ఈ ప్రభుత్వం నాన్ సీరియస్గా వ్యవహరిస్తుందన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. మీరేమంటారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి ఈ ప్రభుత్వం సరైన రీతిలో వెళ్తుందా? మిగిలిన సతీష్ గారు, నేను చెప్పాను హైదరాబాద్ అన్నది ముఖ్యంగా తెలంగాణ అన్నది ఆటో పైలట్ మోడ్ లో ఉంది. కాబట్టి మధ్యలో కొంతకాలం ఈ ఆటో పైలట్ మోడ్ లో ఉన్నా కూడా ఎదురుగా కొన్ని మేఘాలు వస్తున్నప్పుడు కూడా కొంత టర్బులెన్స్ ఉంటుంది విమాన ప్రయాణం. కాబట్టి మొట్టమొదటిసారిగా హైడ్రా తర్వాత మూసీ గురించి వచ్చినప్పుడు చాలా ప్రచారాలు వేరే విధంగా జరిగాయి. ఇక రియాలిటీ రంగం అంతా పడిపోతుంది, ఈ విధంగా ఎవరు ముందుకు రారు అన్నది వచ్చింది. కానీ మొన్న ఒక కాన్క్లేవ్ లో కొంతమంది రియాలిటీ రంగంలో ఉన్న వాళ్ళని చూసినా మళ్ళా పికప్ అయిందని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మళ్ళా రియాలిటీ రంగం, ఎందుకంటే మీరు ప్రాజెక్ట్స్ అవి చూసుకుంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా మళ్ళా మొదలైంది. తర్వాత ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు, తర్వాత వచ్చేసి మెట్రో ఎక్స్టెన్షన్, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీరు చూసుకుంటే మిగతా పట్టణాల్లో పొల్యూషన్ అన్నది చాలా పెద్ద ప్రాబ్లం గా మారింది. ఢిల్లీ చూస్తుంటే ఎయిర్ పొల్యూషన్ క్వాలిటీ వెరీ పూర్ క్వాలిటీ అన్న స్థాయి కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళా మీరు చూసుకుంటే హైదరాబాద్ అన్నది యాక్చువల్ గా మనం చాలా రోజుల క్రితమే సెకండ్ క్యాపిటల్ గురించి కూడా మాట్లాడాం. ఎందుకంటే మీరు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఢిల్లీ అన్నది పాకిస్తాన్ కు దగ్గరగా ఉంటుంది, తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి. ఆ విధంగా హైదరాబాద్ అన్నది సెంట్రల్లీ లొకేటెడ్, తర్వాత వచ్చేసి అన్ని రంగాల నుంచి కూడా అభివృద్ధి చేయడానికి ఒక సెకండ్ క్యాపిటల్ అన్నది ఎప్పటి నుంచో కూడా మాట్లాడుకుంటున్న విషయం. ఆ దిశగా మీరు చూసుకుంటే హైదరాబాద్ అన్నది ముందుకు ఖచ్చితంగా వెళుతుంది. కానీ ఈ మధ్యంతర కాలంలో ఈ హైడ్రా తర్వాత వచ్చేసి మూసీ వల్ల ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా ఈ విధమైన ప్రచారాలు కూడా జరపడం జరిగింది. తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలు కూడా వాళ్ళు టేకప్ చేసి ప్రభుత్వానికి తీసుకువెళ్లే ప్రయత్నాలు, లేకుంటే అనేక చోట్ల ధర్నాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ భారతీయ జనతా పార్టీ అక్కడ మూసీ నిద్ర అని కూడా ఐ థింక్ ముఖ్యమైన లీడర్స్ అందరు కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ గడపడం జరిగింది. ఇది కూడా ఒకటి చేశారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీరు కూడా ఆ ప్రాంతాల్లో పర్యటన చేయడం, అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలను వాళ్ళు బయటికి తీసుకురావడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే ఈ సర్వసమ్మతితో అందరికి ఒక కంబైన్డ్ గా ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి, అఖిలపక్షం ఏర్పాటు చేసి ఈ ముఖ్యంగా ఈ విధమైన అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా తీర్చాలి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు ఎవరైతే జెన్యూన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇళ్లు కొన్నారో వాళ్లకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఈ ప్రాజెక్టులను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్నది కూడా ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీరు మాట్లాడుతూ అన్నారు కాబట్టి బ్రాండ్ ఇమేజ్ కి ఇంకొకటి కూడా ఏంటంటే క్రైమ్ అన్నది, ఎందుకంటే ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లు జరగాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్న శాంతి భద్రతలు చాలా ముఖ్యం. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా తీసుకోండి. అందుకనే గుజరాత్, మహారాష్ట్ర తీసుకుంటే, అక్కడ తమిళనాడు తీసుకుంటే అక్కడ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ అక్కడికి వెళతాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఏది చూస్తారంటే ఆ ప్రాంతంలో ఉన్న శాంతి భద్రతలు. కాబట్టి ఫార్చునేట్ గా హైదరాబాద్ లో కూడా తెలంగాణలో కూడా శాంతి భద్రత అన్నవి
పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అన్నవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్స్ మీరు రోజు పేపర్ చదివితే అందులో ప్రధానంగా సైబర్ క్రైమ్స్ ఎవరో ఈ విధంగా సైబర్ ద్వారా అంటే ఈ మన టెలిఫోన్స్ కానీ తర్వాత మన సిస్టమ్స్ లో కానీ ప్రవేశించి వాళ్ళు క్రైమ్స్ చేయడం ఎక్కువ అవుతుంది. దానికి సైబర్ సెల్స్ తర్వాత ఇవి ఏర్పాటు చేసి చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి వీటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత డ్రగ్స్ అన్నది ఒకటి ప్రధానమైన ఇష్యూ. ఎందుకంటే హైదరాబాద్ అన్నది ఒక పెద్ద నగరం, అందువల్ల ఈ హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉందన్నది. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతూ డ్రగ్స్ మీద ఒక ఉక్కుపాదం మోపాలి అన్నది. తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ఈ డ్రగ్స్ అన్నవి ముఖ్యంగా గంజాయి అన్నది రాకుండా రెండు కలిసి ఒక టాస్క్ ఫోర్స్ కంబైండ్ పెట్టాలన్నది కూడా ఆలోచించారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూలో బై అండ్ లార్జ్ పీస్ఫుల్ గానే ఉంటుంది తెలంగాణ ఇప్పుడు కూడా. కాబట్టి వీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది సైబర్ క్రైమ్స్, తర్వాత డ్రగ్స్, తర్వాత మహిళల మీద అత్యాచారాలు. ఇవి కూడా మనము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం. ఎందుకంటే మీరు చూశారు ఆర్జీకర్ హాస్పిటల్ కలకట్టాలో ఆ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం వెస్ట్ బెంగాలే అట్టుడికిపోయింది. ఆ విధమైనవి కూడా ఎక్కడ జరగకుండా కూడా, ఎందుకంటే అప్పుడు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అనమాట. ఒక నిర్భయ కేసు వల్ల ఎలాగ ఢిల్లీ బ్రాండ్ ఇమేజ్ ఇదైందో ఆ విధంగా అటువంటి సంఘటనలు జరగకుండా ఆ విధంగా ప్రివెంటివ్ ఇది తీసుకోవడం కూడా చాలా అవసరం. ఆ తర్వాత ఏంటంటే ఇన్ అడిషన్ టు హైడ్రా నిన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఎలాగైతే ఎన్డీఆర్ఎఫ్ ఉంటుందో ఆ విధంగా ఎస్డిఆర్ఎఫ్. యాక్చువల్ గా మీరు స్టేట్స్ లో చూసుకుంటే మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం ఎస్డిఆర్ఎఫ్ ఇన్ మహారాష్ట్ర. అది చాలా ఇంపార్టెంట్ అయిన నిర్ణయం. ఎందుకంటే ప్రతిసారి ఎన్డీఆర్ఎఫ్ మీద ఆధారపడి మనం ఉండడం కన్నా మన ఫోర్సెస్ మనం డెవలప్ చేసుకోవడం చాలా అవసరం అన్నది ఒక ప్రధానమైనది. ఆ తర్వాత మొన్న ఈ లగచర్లలో జరిగిన సంఘటన కూడా ఒకటి బ్రాండ్ ఇమేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఫ్యాబ్ సిటీ అన్నది మన ఫార్మా. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా గత ప్రభుత్వం చూసుకుంటే మీరు వాళ్ళు సుమారుగా 20,000 ఎకరాల్లో ఒక ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలన్నది గత ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఏం చేశారంటే ఈ విధంగా ఒకే చోట ఇంత ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ చేస్తే ఏమవుతుందంటే పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది, పొల్యూషన్ లోడ్ పెరిగిపోతుంది. దానివల్ల వాళ్ళు ఏమనంటే ఫార్మా విలేజెస్ డెవలప్ చేద్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫార్మా విలేజెస్ అంటే గ్రామాలలో ఐడెంటిఫై చేసి అక్కడ మనం ఫార్మా డెవలప్ చేయగలిగితే ఈ కాన్సన్ట్రేటెడ్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించవచ్చు అన్నది ఒకటి చేసిన అంశం. కానీ అక్కడ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల యొక్క అభిప్రాయము వాళ్ళని కన్విన్స్ చేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన దగ్గర అధికారం ఉంది కదా అని వెళితే ఏమవుతుందంటే బూమరాంగ్ అవుతుంది. ఏమైనా అక్కడ ఉన్న కలెక్టర్ మీద కూడా ఆ రోజు వాళ్ళు ఈ విధంగా అటాక్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ కి డిస్టర్బ్ చేయడానికి ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి వాటన్నింటినీ కూడా లక్ష్యంలోకి తీసుకొని ఈ పెద్ద ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, దానివల్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేస్తే ఏమవుతుంది అన్నది ముందు ప్రజల్లో కన్విన్స్ చేయడం అన్నది చాలా అభిప్రాయం. ఎందుకంటే ఏదైనా కొత్త విషయం తీసుకున్నప్పుడు యాక్చువల్ గా ఎందుకంటే ప్రతిసారి నేను మహారాష్ట్ర గురించి మాట్లాడుతాను ఎందుకంటే అక్కడ పనిచేశాను కాబట్టి. అక్కడ మరాఠ్వాడ యూనివర్సిటీ పేరు డాక్టర్ బాబాసాహెబ్ మరాఠ్వాడ విశ్వవిద్యాలయం చేయడానికి అక్కడ చాలా అపోజిషన్ ఉంది. అప్పుడు మేము సుమారుగా 2 నెలలు ప్రజల్లోకి దీని గురించి తీసుకువెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ చాలా సులభతరమైంది. ఎప్పుడు కూడా ఏదైనా కొత్త పాలసీ తీసుకున్నప్పుడు ప్రజల యొక్క సమ్మతి అన్నది చాలా ముఖ్యం. ప్రజలు ఎప్పుడు సమ్మతిస్తారంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది మన అభివృద్ధి కోసం అని వారు ఏకీభవించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయడం చాలా సులభం అవుతుంది. కాబట్టి ఈ సంఘటన నుంచి ఒక పాఠం నేర్చుకుని రాబోయే కాలంలో వీటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన పైన మీ విశ్లేషణ అందించారు. మనం చూసాం క్లియర్ కట్గా అన్ని రంగాలకు సంబంధించి సమ్మిళితంగా విద్యారంగం మిగతా రంగాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కొన్ని రకాల అద్భుతాలు సృష్టిస్తోంది. రాజకీయంగా అయితే ఆయన స్ట్రాంగ్గానే ఉన్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఈ ఉచితాలు ఇంకా అమలుపరచాల్సిన పథకాలు, ఈ ఆర్థిక భారం, ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఒక బిగ్ టాస్క్ కాబోతోంది. మరి దీన్ని ఏ విధంగా ఈ కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా రేపొద్దున ఈ టాస్క్ను డీల్ చేయబోతుందన్నది కొంత కీలకమైన అంశంగా
జేడీ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు లగచర్ల ఘటన నేపథ్యంలో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేసుకునేటప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేసే బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది అన్నది ఒకటైతే, రెండు హైడ్రా మూసి ప్రక్షాళన రెండు మంచి కార్యక్రమాలు అయినప్పటికీ ప్రధానంగా ఈ కూల్చివేతలకు సంబంధించి ఒక కాంపన్సేషన్ ఫండ్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి భరోసా ఇచ్చే దశగా ఒక సిస్టమ్ని కానీ ఒక విభాగాన్ని కానీ ఏర్పాటు చేయగలిగితే మాత్రం అది మంచి కార్యక్రమం అవుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్పై రకరకాల అంశాలు చర్చకు వచ్చినా మళ్ళీ రియాలిటీ కొంత గ్రోత్ పెరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి వచ్చే సమస్య ఏమీ లేదు. డ్రగ్స్ విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఇనిషియేటివ్స్ తీసుకున్న నేపథ్యంలో ఓవరాల్గా ఏడాది పాలన అయితే సంతృప్తికరంగానే ఉంది. అటు ఆర్థికపరమైన అంశాలు మరికొన్ని అంశాలు మార్చుకుంటే ప్రజలకు మరింతగా సేవలు అందుతాయని జేడీ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై జేడీ లక్ష్మణ్ గారితో విశ్లేషణ. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు ఏడాది పాలనపై ఏమనుకుంటున్నారు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, అమలు పరిచిన హామీల విషయంలో ప్రతిపక్షాల ఆరోపణల విషయంలో ఆయన సమాధానం ఏంటి, బ్రేక్ తర్వాత చూద్దాం.